ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి వి రమణాచారి. ఈరోజు నేను వాస్తుకు సంబంధించినటువంటి అంశాల్లో మనకి ద్వారాలు కానీ కిటికీలు కానీ వెంటిలేటర్స్ కానీ మన గృహంలో సరి సంఖ్యలో ఉండాలా, బేస్ సంఖ్యలో ఉండాలా, బేస్ సంఖ్యలో ఉండకూడదు అనేటటువంటి అపోహ చాలా మందిలో ఉంది. మరి సరి సంఖ్యకి బేస్ సంఖ్యకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? బేస్ సంఖ్యలో ఉంటే ఏమవుతుంది? పూర్వశాస్త్రాల్లో ద్వారముల గురించి బేస్ సంఖ్యలో ఉంటే మంచిది కాదని తెలియజేశారు. కొన్ని శాస్త్రాల్లో కొంతమంది గ్రంథకర్తలు తెలియజేశారు. కానీ వాటిపై పరిశోధన చేసినటువంటి వారు, అంటే ఈ ద్వారాలు సరిసంఖ్య పైన బేస్ సంఖ్య పైన ఎంతవరకు ఇది వాస్తవం, ఇందులో ఏమైనా సరే వాస్తుపరమైనటువంటి అంశాలు కానీ ఫలితాలు కానీ ఏమైనా ఉన్నాయని చూసినట్టయితే మనకి వాస్తుని పరిచయం చేసినటువంటి మహానుభావులు పెద్దలు ముద్రగడ రామారావు గారు కానీ, కామిశెట్టి వీరాస్వామి నాయుడు గారు, అలాగే చాలామంది కొంతమంది సాధురామ్ గారు సరిసంఖ్య బేస్ సంఖ్యలో వారు పరిశోధన చేసి చెప్పినటువంటి విషయం. బేస్ సంఖ్యలో ఉన్నంత మాత్రాన ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు, వాస్తవం కూడా లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఎందుకంటే వారు ఏదో ఒకరోజు 2 రోజులు పరిశోధన చేసి చెప్పింది కాదు, అలాగే ఏదో 4 పుస్తకాలు చూసి చెప్పినటువంటి విషయాలు కాదు. వాళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రచించడం, అది వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మనం ఎన్ని ద్వారాలు పెట్టామని కాదు, ఏ స్థానంలో పెట్టాము, సరి సంఖ్యలో పెట్టామా, బేస్ సంఖ్యలో పెట్టామా. ద్వారాల్లోనూ కిటికీల్లోనూ సరి సంఖ్య బేస్ సంఖ్యల్లోనూ వాస్తుంది అనుకుంటే శాస్త్రం ఒక 200 పేజీలు 300 పేజీలు ఉండదు. చక్కగా సరి సంఖ్యలో ద్వారాలు పెట్టించుకోండి, మీకు వాస్తు అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. సింపుల్గా ఒక మాటతో చెప్పవచ్చు. కానీ అది కాదు, అది ప్రధానం కాదు. కాబట్టి వాస్తులో చాలా అంశాలు, 99% అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సంఖ్య దోషమా, బేస్ సంఖ్య అనేటటువంటి సంఖ్య దోషమా, బేస్ సంఖ్యలో ద్వారాలు ఉండడం వలన దోషమా అనుకున్నట్టయితే వాటి మీద నేను పరిశోధన చేయడమే కాకుండా నేను చూసినటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్ల గృహాల్లో ఎక్కువ శాతం బేస్ సంఖ్యలోనే ద్వారాలు ఉన్నాయి. మా ప్రాంతంలో చాలా గృహాలు చూశాను, బేస్ సంఖ్యలోని ద్వారాలు ఉన్నటువంటి వాళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళ పిల్లలు ఒక 2-3 తరాలు ఆ బేస్ సంఖ్యలో ఉండేటటువంటి ద్వారాలు ఉండేటటువంటి గృహంలో నివసించడం అనేది జరిగింది, ఇప్పటికీ ఉన్నారు. వాస్తులో సరి సంఖ్య బేస్ సంఖ్య యొక్క ప్రాధాన్యత ఏంటి, బేస్ సంఖ్యలో ఉన్నటువంటి చెడు ఏంటి, సరి సంఖ్యలో ఉన్నటువంటి మంచి ఏంటి అని చూసుకున్నట్టయితే సంఖ్యలో దోషాలు ఉన్నట్టయితే గణిత శాస్త్రమే పుట్టదు, గణితమే ఉండదు. మరి గణిత శాస్త్రాన్ని మనం పక్కన పెట్టినట్టయితే, ఒక అంకెలను తీసుకున్నట్టయితే, ఒక సాధారణంగా మనం ఆధ్యాత్మికతతో పోల్చుకున్నట్టయితే ఈ అంకెల్ని బేస్ సంఖ్యలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది, అంటే ఎక్కువ ఫలితం ఉందని చెప్పవచ్చు. ఉదాహరణకి 1, మనకి పురాణాలు ఏం చెప్తున్నాయంటే రూపాలు వేరైనా నామాలు వేరైనా భగవంతుడు ఒకడే అని చెప్తున్నాయి పురాణాలు. అది ఒకటితో ప్రారంభమైంది. అటు తర్వాత 2, నేను ఇక్కడ సంఖ్యల గురించి ఎక్కువగా విశదీకరించి చెప్పడం లేదు, ఎందుకంటే చాలామందికి తెలుసు, ఇంకెవరెవరో ఏదో చెప్పవచ్చు. కానీ నేను సింపుల్గా చెప్తున్నాను, బేస్ సంఖ్యకి సరి సంఖ్యకి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇంకా 2, మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు చంద్రుడు, మనకి కంటికి కనిపించినట్టు 2 సూర్యచంద్రులు 2. అటు తర్వాత 3 అంకె మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మనకి ఓంకారం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3, సృష్టి స్థితి లయ కారకులు 3. ఒక మగవాడు పెళ్లిలో తనతో పాటు జీవితాన్ని పంచుకునేటటువంటి తన భార్యకి వివాహంలో 3 ముళ్ళు ఎందుకు వేయిస్తారండి? 3 అంకె తప్పు అనుకునేటప్పుడు 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? జీవితాంతం ఉండాల్సినటువంటి తన చివరి దశ వరకు తనకు తోడుగా నీడగా ఉండినటువంటి భార్యకి 3 ముళ్ళు వేయకూడదు, 4 ముళ్ళు వేయాలి.
3 తప్పు అనుకుంటే. అక్కడ కిటికీలు అయితే ఏంటి, ఇక్కడ తాలిబొట్లు 3 ముళ్ళు వేయడం అంటే ఏంటి, 2 ఒకటే. ఇక్కడ 3 కదండి, 3 అంకె ప్రధానం దోషం కదా, బేస్ సంఖ్య దోషం. మరి అలాగే సంతానం కలిగినప్పుడు రెండవ సంతానంలో ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు 3 అయిపోతున్నారు. అప్పుడు 3 అయిపోతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఒక పిల్లల్ని వదులుకుంటారా? మరి 3 పిల్లలు కలిగినటువంటి వారు బేస్ సంఖ్యలో ఉన్నటువంటి సంతానం భార్యాభర్తలతో కలిపితే 5 అవుతారు. అలాగ చూసుకున్న 3 సంతానం భార్యాభర్తలతో కలిపినట్టయితే 5 కుటుంబస్తులు. చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. 3 పిల్లలు కూడా 3 పిల్లలు కలిగినటువంటి సంతానం కలిగినటువంటి వాళ్ళు కూడాను చాలా ఉన్నతమైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మంచి జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ 3 అనేటటువంటి అంకెకి 4 చతుర్వేదములు 4, అలాగే 4 ప్రధానమైనటువంటి దిక్కులు 4, తూర్పు పడమర ఉత్తర దక్షిణలు 4 అంకె. ఇంకా 5 బేస్ సంఖ్య చూసుకున్నట్టయితే పంచామృతములు, పంచభూతములు. వాస్తులో 50% 50% పంచభూతములపైనే శాస్త్రం అంతా ఆధారపడి ఉంది. పృథ్వీ ఆకాశము, గాలి వెలుతురు నీరు, వీటిపైనే పంచభూతములపైనే ఈ వాస్తు అంతా ఆధారపడి ఉంది. అవి 5. మరి 5 తప్పైతే ఈ పంచభూతముల వల్ల మనిషి యొక్క మనుగడ చెడిపోవాలి కదా. మరి ఆ పంచభూతములే కదా మనుషుల్ని రక్షిస్తున్నాయి. ఆ పంచభూతముల వల్లనే మనిషి జీవించగలుగుతున్నాడు. ఆ పంచభూతముల వల్లనే గృహంలో వాస్తు యొక్క ఫలితాలు అనేటటువంటి అధికంగా సమకూర్చబడుతున్నాయి. మరి ఆ పంచభూతములే కదా, అవి 5 కదండి. అలాగే పంచేంద్రియములు, అవి అందరికీ తెలిసినటువంటివి. కళ్ళు, ముక్కు, నాలిక, చెవి, చర్మము, వీటి వలన మనిషికి ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. అటు తర్వాత 6 షడ్రుచులు, తర్వాత మనకి 6 ఋతువులు మనకందరికీ తెలిసినటువంటివి. 6 సంఖ్యకు ఉన్నటువంటిది. బేస్ సంఖ్య 7, దీనికి ఇంకా ప్రాధాన్యత ఉందని చెప్తాను. తన ధర్మపత్ని పెళ్లిలో 7 అడుగులు వెయ్యాలంటారు. జీవితాంతం కలిసి ఉండేటటువంటి భార్య భర్తతో 7 అడుగులు నడవాలంటారు. 7 అడుగులు ఎందుకు నడవాలి, 8 అడుగులు నడవాలని చెప్పొచ్చు కదా. అక్కడ 7 అనే అంకెకి ప్రాధాన్యత ఉంది కాబట్టి 7 అడుగులు అన్నారు. 7 జన్మలు అంటారు. 7 సముద్రములు, 7 ఋషులు మనకి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే 7 ఋషులు, 7 వర్ణములు, ఇంద్రధనుసులో ఉండేటటువంటి 7 వర్ణములు. అలాగే సంగీతంతో భగవంతుడిని కూడాను మెప్పించదగ్గేటటువంటి సంగీతానికి ఆధారమైనటువంటివి 7 స్వరములు. వాటితో ఎన్నో రోగాలు కూడా ఆ సంగీతంతో నయమవుతున్నాయంటే వాటికి ఆధారమైనటువంటివి ఏంటంటే 7 స్వరములు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు 7 కొండల పైన ఉన్నాడు. 7 శిఖరముల పైన వెలసి ఉన్నటువంటి వెంకటేశ్వరుడు కలియుగ వైకుంఠంగా వెలసి ఉన్నాడు. దివ్య తేజమే వెలసి ఉన్నాడు వెంకటేశ్వరుడు. మరి అతను ఉండేటటువంటిది 7 కొండల పైనే కదండి. అలాగే 7 తప్పు అనుకుంటే 8వ కొండ ఉండాలి. దివ్య తేజంగా ఉన్నారు, కలియుగ వైకుంఠంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి భూప్రభ మనకి ఇల్లు తెలియదు, కష్టం తెలియదు, మనకి అనారోగ్యం తెలియదు. ఒక విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక లోకంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది తిరుపతి వెళితే. అది 7 శిఖరాల పైన ఉన్నటువంటి వెలిసినటువంటి వెంకటేశ్వరుని ఆలయం. ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి 7 అనేటటువంటి అంకి. తర్వాత 8 అష్టదిక్పాలకులు వాస్తుపరంగా చూసుకున్నట్టయితే. అలా 8 అంకి కూడాను కొన్ని ఉన్నాయి. 9 చూసుకున్నట్టయితే ఇది ఆధ్యాత్మిక సంఖ్య అందరికీ తెలుసు. నవగ్రహములు మనిషి యొక్క జీవితంపై వాటి యొక్క ప్రభావాన్ని చూపించేది వాస్తు అంటే జ్యోతిష్య శాస్త్రరీత్యా మనిషి యొక్క జీవితంపై వాటి యొక్క ప్రభావాన్ని చూపించేటటువంటివి నవగ్రహములు.
వాటి యొక్క స్థితిగతుల పైనే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉందని చెప్పి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే నవరంధ్రములు, మానవ దేహం నవరంధ్రములతో కూడుకున్నటువంటిది. అలాగే నవవిధ భక్తులు, నవవిధ భక్తి మార్గములు. ఈ 9 అనేటటువంటిది ఆధ్యాత్మిక సంఖ్య. మరి అది బేస్ సంఖ్య కదండి 9 అనేటటువంటిది. ఇలా చూసుకున్నట్టయితే ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని చెప్పి ఎక్కువగా నేను కొన్ని ఉదాహరణగా చెప్తున్నాను. ఇక్కడ సరి సంఖ్య బేస్ సంఖ్య అని కాదు. ఒక బేస్ సంఖ్య ఉంటేనే సరి సంఖ్య ఉంది, సరి సంఖ్య ఉంటేనే బేస్ సంఖ్య ఉంది. ఇక్కడ 4 కొడుకులు పుట్టినంత మాత్రాన వాళ్ళందరూ గొప్పవారు అవ్వరు. అందులో ఎవరో గొప్ప, ఒకరో ఇద్దరు గొప్ప వాళ్ళు అవుతారు, విద్యావంతులు అవుతారు. ఇక్కడ ఎంతమంది కొడుకులు పుట్టారనేది కాదు, ఎంతమంది తల్లిదండ్రులకు పేరు ఎవడు తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చాడు, అది ప్రధానం. అలాగే మనం ఎన్ని ద్వారాలు పెట్టామనేది కాదు, ఏ ద్వారం మన గృహానికి శుభాన్ని కలిగిస్తుంది అనేది అది ప్రధానం. అందుకే వాస్తుల పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మనం ఎన్ని ద్వారాలు పెట్టామనేది కాదు, ఏ ద్వారం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది, ఎటువైపు ద్వారం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది. అది సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది కాదు. ఈ ద్వారం వల్ల శుభం కలుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ ద్వారం పెట్టాల్సిందే. అక్కడ అది ఎలా తెలుస్తుంది అని అంటే, దిక్ ప్రమాణాలు, అక్కడ కంపస్ వేసిన తర్వాత అది దిక్కుకు కరెక్ట్గా ఉందా లేదా, లేక దిక్కుకు వ్యతిరేకంగా ఉందా, అంటే దిక్కుకు తిరిగి ఉందా, టిల్ట్ అయి ఉందా అంటారు, తిరిగి ఉందా. అలా దిక్కుకు తిరిగి ఉన్నప్పుడు, దిక్మూడంలో ఉన్నప్పుడు అప్పుడు ఏ ద్వారం మనకి సుఫలితాలు ఇస్తుంది, ఏ ద్వారం అశుభ ఫలితాలు ఇస్తుంది అని తెలుసుకొని, సుఫలితాలు ఇచ్చేటటువంటి ద్వారాలన్నవి తెలుసుకొని అక్కడ నిర్ణయం చేయాలి. అప్పుడే అటువంటి గృహం అనేది బాగా వాస్తుపరంగా అభివృద్ధిలోకి వస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. కిటికీలు ఎప్పుడు కూడాను ఏ గదిలోకైనా సరే, ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి మూలకి, పశ్చిమ గోడకి కానీ దక్షిణ గోడకి కానీ నైరుతి మూలలో పూర్తిగా కిటికీలు ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇంకెక్కడైనా సరే కిటికీలు ఇచ్చుకోవచ్చు. వాటి యొక్క ఉద్దేశం, అవి చేసే పనులు ఏంటంటే, వాటి వల్ల ఉపయోగం ఏంటంటే, సైన్స్ పరంగా కిటికీల వలన గాలి వెలుతురు పూర్తిగా ఆడుతుంది. ఒక ద్వారానికి ఎదురుగా ద్వారం లేనప్పుడు అవతల వైపు వీలుంటే ఒక విండో ఇవ్వడం వల్ల ఇంటి లోపల గాలి అనేది ప్రసరిస్తుంది, దానివల్ల ఆరోగ్యకరం. అలాగే అల్మరాలు కూడా, వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు, సరి సంఖ్యలో ఉన్న బేస్ సంఖ్యలో ఉన్న ఒకటే. చివరికి వెంటిలేటర్స్ కూడా వచ్చారు. స్లాబ్ కింద వెంటిలేటర్స్ కూడా సరి సంఖ్యలో ఉండాలంటే, స్లాబ్ కింద వెంటిలేటర్స్ ఎందుకోసం పెడతారు అని ఒక్కసారి ఆలోచిస్తే, సిమెంటు ఐరన్తో కూడుకున్నటువంటి వస్తువులతో, వస్తువుతో కూడుకున్నటువంటి ఆ స్లాబు సూర్యరశ్మి వల్ల వేడెక్కి, ఆ వేడి ఇంట్లో ఉన్నటువంటి వారికి, దానివల్ల ఆ వేడి వలన వారికి శారీరకమైన ఇబ్బందులు రాకూడదని, ఆ స్లాబ్ చల్లబడాలంటే స్లాబ్ కింద ఖచ్చితంగా వెంటిలేటర్ ఇస్తే, అటు తూర్పు పడమర నుంచి కానీ ఉత్తర దక్షిణ నుంచి కానీ, అంటే తూర్పు పడమరలకి పొడవు ఉన్నా సరే, ఉత్తర దక్షిణలకు పొడవుగా ఉన్నా సరే, ద్వారాలకు ఎదురుగా, కిటికీలకు ఎదురుగా 2 వెంటిలేటర్స్ డైరెక్ట్గా ఉత్తరం నుంచి దక్షిణానికి, అలాగే తూర్పు నుంచి పడమరికి వెంటిలేటర్స్ ఖచ్చితంగా 2 వెంటిలేటర్స్ వరుసగా ఇవ్వాలి. ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఇంటి గురించి కాదు, కాంపౌండ్ వాళ్ళు లేని ఇంటికైనా సరే, ఉన్న ఇంటికైనా సరే, వీలున్నంత వరకు సీలింగ్ లేకపోయినట్టయితే, ఏసీలు పెట్టుకోలేకపోయినట్టయితే మాత్రం ఒకదానికి ఒకటి పోటీగా ఎదురెదురుగా పెట్టుకోవడం వల్ల ఇది స్లాబ్ కూలింగ్ అవ్వడానికి, స్లాబ్ చల్లదనం అయ్యి ఇంట్లో ఫ్యాన్లు తిరిగినప్పుడు ఆ వెంటిలేటర్స్ నుంచి బయట నుంచి గాలి అనేది ఆ ఫ్యాన్ తీసుకుంటుంది. ఆ గాలి తీసుకొని మనకి చల్లదనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వేడెక్కినటువంటి స్లాబ్ ఆవిరి అనేది ఆ వెంటిలేటర్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. స్లాబ్ చల్లబడాలంటే ఎన్ని వెంటిలేటర్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలి తప్ప, వెంటిలేటర్స్ వలన కూడాను, అందులో కూడాను సంఖ్యలో వాస్తు అనేటటువంటిది ఏం లేదు. ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. అందుకే వాటి గురించి తెలియజేయాలని ఈరోజు నేను ఈ వీడియో చేశాను. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి, ఈ ఛానల్ వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను, మీరు నమ్మినటువంటి భగవంతుడు, మీరు ఏ దైవాన్ని అయితే మీరు వేడుకుంటున్నారో, కొలుచుకుంటున్నారో, ఆ దైవం యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, మీ శ్రేయోభిలాషి బివి రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.